మంజూరయ్యాయి కొత్తగా 39 అవి పంపిణీ చేయడం కోసం ఇచ్చిన మాట పైన ఏ విధంగా కట్టుబడి ఉంది అనేది మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. భరోసా కార్యక్రమం అంటే సామాజిక పెన్షన్లు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు ఇవ్వడం అనే కార్యక్రమం 1983లో నందమూరితో ఈ కార్యక్రమం మొదలైంది. 1000 రూపాయలు చేయడం, వికలాంగుల పెన్షన్ ని 1500 ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా మాట ఇవ్వకుండా ఎవరు అడగకుండానే దాన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. మళ్ళా ఈ రోడ్డుకి నిధులు రావడం లేదు అన్నారు. చివరికి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ప్రజలు. ఇవాళ నిధులు వస్తా ఉన్నాయి అంటే ఆయన బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తే తప్పించి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకి నిధులు రావనేది విషయం స్పష్టంగా అర్థమైంది. రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ప్రకటించారో మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా చేశారనేది ప్రజలందరికీ తెలుసు. 2024 జనవరి వరకు అది 3000 అవలా. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ విధమైన కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఆర్చాలి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారు. రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అడిగేది ఒకటే, మీరు నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి మొత్తంగా 39,699 మందికి 4 మండలాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అంటే 16,94,17,000 అంటే ఆల్మోస్ట్ 17 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతోంది. ఆ ఫిగర్ రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గదు. ఎందుకు కూడా వాలంటీర్లు లేకపోతే సంబంధించిన మరి గత 8 నెలల 9 నెలల కాలంలో ఇటు రహదారులు భవనాల శాఖ అయినా పంచాయతీరాజ్ అయినా లేదా ఆలయాల ఓకే సార్ తాపవరం ఓకే సార్ ఓకే సార్ బంకి వీరలక్ష్మి గారు ఓకే సార్ ఓలపల్లి కరిమంగయ్యమ్మ గారు సార్ ఓకే సార్ ఓకే సార్ నేను విక్రోల్ మండల ఎంపీని రావడానికి కారణం అండి మేము రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని అది చూసి దీంట్లో వచ్చామండి. అంతేగాని ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయి కానీ అమ్ముడిపోయి కానీ దీంట్లోకి రాలేదండి. మేము ఎంపీటీసీలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ హోదాకు తగ్గ గౌరవం కూడా లేదండి. రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి. స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. లక్ష్మి అండి, ఎంపీటీసీ 3 అండి. నేను నా ఇష్ట ప్రకారం వచ్చానండి. ఇందులో ఈ పార్టీలోకి నా ఇష్ట ప్రకారమే వచ్చానండి. నన్ను ఎవరు భయపెట్టలేదంటే ఇబ్బంది పెట్టలేదండి. ఇష్టపూర్వకంగానే వచ్చింది పార్టీలో. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం కానీ అంటే డబ్బులు తీసుకుని వెళ్ళారు అవన్నీ నిజం కాదండి. మంచిగా వచ్చాం అంటే ప్రజలకి ఏదో చేద్దాం ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఇందులోకి వస్తే ఏమైనా చేయగలమేమో అని చెప్పేసి వచ్చాం. ఇక్కడ పార్టీ వైసీపీ పాలనలో మీకు ఎటువంటి ప్రభావం, మీకు ఏం జరిగింది, అవమానాలు కానీ ఎటువంటి అవమానాలు అయ్యి అంటే అవేం కాదు కానండి. అసలు మేము ఏం చేయలేకపోయాం. ఒక పెద్దవాడికి మేము పెన్షన్ ఇమ్మంటే ఇప్పించలేకపోయాం. అది ఉందండి. ఇస్తాను ఒక అంటే 7 నెలలకి ఇమ్మంటే ఇప్పిస్తానని చెప్పారు కానీ ఇప్పించలేదు. మీకు ప్రోటోకాల్ అనేది ఏ విధంగా ఉండదు అప్పుడు స్థాయిలో ప్రజలలో మేము కూడా అలాగే అంతే అంతవరకునే అన్నమాట. ఏం పెద్ద వాల్యూ అయితే ఏం లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి బాగుందండి. మేము ఎంపీసీ అని మాకు తెలిసింది. అప్పుడు లేదు మాకు నచ్చి మా ఇష్టం. బీజేపీలోకి వచ్చానండి. నేను
నాది 1 అండి. నాకు ఇష్టపూర్వకంగానే వచ్చానండి నేను. ఎవరో ఇబ్బంది పెట్టలేదు. కానండి జ్యోతులు మహి గారు మమ్మల్ని 7 నెలలు, 8 నెలలు వదిలేసారండి. మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి ఆవిడని. మా గురించి మేము ఏమైపోతున్నామని, ఈ ఎంపీటీసీలు ఏమైపోతున్నారో వీళ్ళందరూ కూడాను ఏం చేస్తున్నారని అన్నిటికైతే అండి ఆవిడ వెనకాతల ఉందామండి మేము. అందు గురించండి మమ్మల్ని ఖాతరు చేయలేదండి. అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా రామకృష్ణ గారు బాగా అభివృద్ధిలోకి చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలుగుతామో ముందుకు అనేసి అండి వచ్చామండి. నేను 2వ సారి అండి ఎంపీటీసీని. అదండి. మాది ఎల్లపల్లి అండి. ఎల్లపల్లి ఎంపీటీసీనండి. ఎల్లపల్లి ఎంపీటీసీనండి. మమ్మల్ని అయితే ఎవరి బలవంతం మీద రాలేదండి. జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలాగ వెళ్ళిపోయారండి. మరి అలాగే వెళ్ళిపోయిన వల్ల మేము రాలేకపోయామండి. మరి మా తప్పు అయితే ఏమీ లేదండి. మరి మేము అందరం కూడా మాతో అందరం కలిసి ఉంటామనేసి మేడం గారిని ఎంతగానో నమ్ముకొని ఉన్నామండి. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి. అదే బాధ వేసిందండి. మాకు ఎంపీటీసీ కింద కూడా మేడం గారు వెళ్ళిన తర్వాత మా గుర్తింపు లేదండి. అందువల్ల బీజేపీ ప్రభుత్వంలోని రామకృష్ణారెడ్డి గారు ఆయనలో కలిసిపోయామండి. మాకైతే ఎవరో డబ్బు ఇచ్చి కొనలేదండి. మరి భయపెట్టలేదు ఎవరినండి. మష్టపూర్వకంగా వచ్చామండి. చక్రధరరావు నా పేరు. నేను ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉండేవాడిని సార్. ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలని కోరికతో నేను బీజేపీలోకి వచ్చి కండ వేయించుకున్నాను సార్. నన్ను ఎవరో భయపెట్టలేదు. నాకు డబ్బు లొంగదీయలేదు. ఏమి లొంగలేదు. నేను నా స్వచ్ఛతంగా నేను వచ్చానండి. పాత ఎంపీటీసీ గారు ఉన్నారు అప్పుడు, పేషెంట్ గారు జ్యోతిర్మయ్య గారు. ఆవిడ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా మాకు సెలవు వచ్చి ఇందులో వచ్చేసామండి. అంతేగాని మమ్మల్ని ఎవరో కూడా ఇబ్బంది పెట్టలేదండి. రామకృష్ణారెడ్డి గారు పనులు చూసి మేము ఇందులోకి రావడం జరిగిందండి. ఆయన చేసే పనులు, ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే మాటలు మమ్మల్ని రామకృష్ణారెడ్డి గారు గుర్తించారండి. ఎలా గుర్తించారంటే చాలా గొప్పగా గుర్తించారండి. మమ్మల్ని కేకట్టడం చేస్తాం. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా సరే నన్ను ముందుకు తీసుకొచ్చి ఒక ఎంపీటీసీగా గుర్తించి పెట్టారండి. పాత దాంట్లో మాకు ఎంపీటీసీకి గుర్తింపు లేదండి. అందుకు మేము బీజేపీలోకి వచ్చి సెటిల్ అయ్యానండి. సిన్నం వీరారెడ్డి అనే పేరు. కాకపోతే ఎంపీటీసీగా నెగ్గి నేటికి 3 సంవత్సరాలు అయిందండి. తెలుగుదేశం నెగ్గిన తర్వాత ఎంపీటీసీ అంటే ఏటో గౌరవం అనేది దక్కిందండి. అంతకుముందు 2 సంవత్సరాలన్నర కూడా కనీసం మాకు వచ్చే గ్రాంట్లు కానీ మాకు వచ్చే సమస్యలు కానీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదండి. డాక్టర్ ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో దొరికేవారు కదండి. అలాగే మా గ్రామ అధ్యక్షులకు చెప్దామంటే ఆయన అహంభావమే తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునేవారు కాదండి. చాలా ఇబ్బంది పడ్డామండి. 3 సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా చాలా ఇబ్బంది పడ్డామండి. తర్వాత మా రామకృష్ణారెడ్డి గారి గురించి తెలిసి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. తర్వాత ఎంపీటీసీగా మాకున్న గౌరవం ఏంటో, మాకున్న అధికారం ఏంటో అన్నీ కూడా మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారా తెలిసింది తప్ప అంతకుముందైతే మాకు అసలు ఎంపీటీసీ ఎందుకు నెగ్గామా, రాజీనామా చేసేద్దామా అన్న రేంజ్కి వెళ్ళిపోయండి. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. కాకపోతే రామకృష్ణారెడ్డి గారు ఈ రోజుని ఎంపీటీసీగా మమ్మల్ని గుర్తించడం, ప్రతి దానికి మమ్మల్ని ముందుండి నడిపించడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి ఎంపీటీసీగా బీజేపీలో పోటీ చేసి మళ్ళీ నెగ్గాలని ఆశ పుట్టిందండి. కాకపోతే గత వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చాలా ఇబ్బంది పడి అసలు ఎందుకు పోటీ చేసామని కూడా మాకు అర్థం లేకుండా అయిపోయిందండి. ఇటీవల జరిగిన బెక్కోల మండలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున తేతల సుమ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. దాన్ని నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన అన్న 2 పదాలు, ఎవరో కక్కిన కూడుని మీరు ఎంగిలి మెతుకులు కాసపడ్డారని ఒకటి, ఎవరికో పుట్టిన బిడ్డనే మీరు తమ బిడ్డగా చెప్పుకుంటున్నారు అని. అంటే రెండో మాట పాప ఆయన మాట్లాడలేకపోయారు ప్రెస్ మీట్లో. ఆ స్క్రిప్ట్ రైటర్ సెగ్గుడు మాత్రం స్క్రిప్ట్ రాసేటప్పుడు పెట్టేసాడు దాన్ని. ఈ మొదటి మాటని ఆయన చాలా కష్టపడి పలికారు. దానికి ప్రబల ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా చెప్పుకోవడం, లేకపోతే ఎంగిలిపూడి కాసిపడడం అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఆయన్నే చెప్తా ఉన్నా. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివే వ్యక్తిని ఏమంటారు? ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శకుని మామకు పుట్టిన బిడ్డనే ఈయన ప్రెస్ మీట్లలో తన బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి సూర్యనారాయణ రెడ్డి గారిది. ఇక్కడ మిగిలిన వ్యక్తులది కాదు.
కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విషయ అవగాహన లేకుండా, ఏం మాట్లాడాలో తెలియకుండా ఎవడో రాసిస్తే దాన్ని పలకలేని స్థితి. దీన్ని సరిగా చదవలేరు. పూర్వం చిన్నపిల్లలు, మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టి కొట్టించేవారు. అలా కనీసం ఈయన ఓ 10 సార్లు మననం చేసుకునో లేకపోతే 10 సార్లు చదువుకునో వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాలి. వాడేమో ప్రెస్ మీట్లకి రాసి స్క్రిప్ట్ రాసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎన్టీ రామారావుకి రాసిన స్క్రిప్ట్ అల్లు రామలింగే ఇవ్వకూడదు. ఎన్టీ రామారావు పలికినట్టు అల్లు రామలింగే పలకలేడు. అల్లు రామలింగేకి ఇచ్చే స్క్రిప్ట్ అల్లు రామలింగేకి ఇవ్వాలి, ఎన్టీ రామారావుకి ఇచ్చే స్క్రిప్ట్ ఎన్టీ రామారావుకి ఇవ్వాలి. శక్తిమావకి నేను అది అడ్వైజ్ చేస్తా ఉన్నా. శక్తిమావ గారు, మీ అల్లు రామలింగేకి ఆ స్క్రిప్ట్ ఇవ్వండి, మీ తింగర గంగిరెడ్డికి. ఇటువంటి స్క్రిప్ట్లు ఇస్తే పాప చదవలేక ఇబ్బంది పడడం, ప్రజల్లో అవహేళన పాలవడం, అపహాస్యం పాలవడం. ఆయన కనీస విషయ పరిజ్ఞానం లేదు. ఇప్పుడు ఎంపీపీలందరూ వాళ్ళ అభిప్రాయం చెప్పారు, ఎంపీటీసీలు అందరూ అభిప్రాయం చెప్పారు. ఎందువల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీతో విభేదించారు అనేది. ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా గత 3.5 సంవత్సరాలుగా ఒక రాచరికపు పోకడంతో ఒక ఆవిడ పరిపాలన చేశారు. ఆవిడ కనీసం మండల ప్రజా పరిషత్ సమావేశాల్లో ఏనాడు ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వని పరిస్థితి. అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా లేని పరిస్థితుల్లో వారేదైనా సమస్య చెప్పుకోవాలి అంటే ఒక స్లిప్ రాసి ఎంపీపీ గారికి ఇవ్వాలి. ఎవరైనా పొరపాటున సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేచి సమస్య చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారిని తీవ్రంగా అవమానించడం, వారి భర్త వారేదో సింహాసనాన్ని ఎక్కినట్టుగా ఒక రాజులా ఆయన శాసించడం, ఇబ్బంది పెట్టడం, సమావేశాల్లో ఆయనే పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం, ఇటువంటి వ్యవస్థతో వీళ్ళందరూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మరోపక్క శాసనసభ్యులు గారి సతీమణి, ఆనాటి శాసనసభ్యులు వారి సతీమణి, అదొక రాజకీయ ప్రక్రియ, రాచరికపు పోకడ. కనీసం ఎంపీటీసీలకి ప్రోటోకాళ్ళు, వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు వారికి గౌరవం ఇవ్వాలి, వారిని కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కనీస పరిజ్ఞానం లేకుండా అహంకారంతో భార్యాభర్తలిద్దరే కార్యక్రమాలు చేయడం, ఇవన్నిటితో వాళ్ళు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.